Hello children, let us observe the beaks of the birds. Are they same? ఈ బొమ్మలోని పక్షుల యొక్క ముక్కులు గమనించండి. అన్నీ ఒకే రకంగా ఉన్నాయా? ఇదేంటిది? స్పారో, ఇది క్రేన్, ఇది ఈగల్. ఈ మూడిటి యొక్క ముక్కులు ఒకే రకంగా ఉన్నాయా? ఎందుకు వేరువేరుగా ఉన్నాయి? Let us see. చూద్దాం. The beaks of the birds are not the same. The shapes of the beaks depend on their food habits. Some have small beaks, some have long and some have curved beaks. They are sharp and strong. అన్నీ ఒకే రకంగా ఉండవంట. ఎందుకు వేరువేరుగా ఉన్నాయంటే వాటి యొక్క ఆహారపు అలవాట్లపై ఆధారపడి వాటి యొక్క ముక్కుల ఆకారాలు, సైజులు ఉండి ఉంటాయంట. బీక్స్ ఆర్ యాక్చువల్లీ జాస్ ఆఫ్ బర్డ్. మనము జంతువుల్లో చెప్పుకున్నాం కదా, పంజా. ఏంటి? కార్నివోర్ అనిమల్స్ కి పంజాలు వాడిగా ఉండి, గోర్లు వాడిగా ఉండి ఫ్లష్ ని చీల్చి తినడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో బర్డ్స్ లో ఈ బీక్స్ అనేవి కూడా ఆ పంజాల లాగా ఉపయోగపడతాయి అన్నమాట. కార్నివోర్ బర్డ్. ఇది కూడా కార్నివోర్ అండ్ ఓమ్నివోర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నీటిలో ఉన్న చిన్న చిన్న పురుగుల్ని, పాచిని అన్నీ తిని బ్రతుకుతుంది. ఇది ఓన్లీ గ్రెయిన్స్ తిని బతుకుతుంది. సో దీని యొక్క బీక్ చూడండి, ఇలా రకరకాలుగా ఉంటాయి. బర్డ్స్ యూజ్ దేర్ ఫీట్ ఫర్ వాకింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్ అండ్ perching. Claws are used for holding food and in self-defense. The shape of their claws and feet depends on their food habits. The claws of the bird have long curved nails. అదే విధంగా దాని యొక్క కాళ్ళ వేళ్ళు, ఫీట్, నడవడానికి, ఎక్కడానికి, స్విమ్ చేయడానికి, కూర్చోడానికి, వాలడానికి పనికి వస్తాయి. క్లాస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఫుడ్. అదేవిధంగా కాళ్లతో పట్టుకుంటుంది, ఆహారాన్ని పట్టుకొని ముక్కుతో లాగి తింటుంది. అదేవిధంగా రక్షించుకోవడానికి కూడా. మీరు గమనించే ఉంటారు, కోడి పిల్లల్ని ఏదైనా తీసుకెళ్లేడానికి లేదా మనమే కూడా టచ్ చేయడానికి చూస్తే వెంటనే అది తన కాలి గోళ్లతో రక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఆ విధంగా తనను తాను రక్షించుకోవడానికి ఆ విధంగా వాటి యొక్క పాదాల యొక్క షేప్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా పిల్లలు? అబ్జర్వ్ ద నెస్ట్స్. బర్డ్స్ బిల్డ్ డిఫరెంట్ నెస్ట్స్. దే బిల్డ్ దేర్ నెట్స్ ఫర్ లేయింగ్ ఎగ్స్. యూజువలీ ద మేల్ బర్డ్ బిల్డ్ ద నెస్ట్స్ and the female birds lay eggs in them. Once the young ones develop wings, they fly off from the nest. Birds build very strong nests. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయని తెలుసుకున్నాం కదా మనము. సో మగ పక్షులు గూళ్ళు కడతాయంట, ఆడపక్షులు అందులో గుడ్లను పెట్టి పొదుగుతాయి. ఎప్పుడైతే చిన్నపిల్లలు పెద్దగా ఎదిగి అవి ఎగిరి వెళ్ళిపోతాయో తర్వాత వేరే చోటుకి వెళ్ళిపోతుంటాయి. బర్డ్స్, అందుకే పక్షులు చాలా స్ట్రాంగ్ గా పక్షి గూళ్లను కట్టుకుంటుంటాయి. ఎ క్రో బిల్డ్స్ ఇట్స్ నెస్ట్స్ విత్ ట్విగ్స్ అండ్ డ్రైడ్ లీవ్స్. కాకి చిన్న చిన్న ఎండిపోయిన పుల్లలతో అదేవిధంగా ఎండిపోయినటువంటి ఆకులతో గూడు కట్టుకుంటుంది. ద వీవర్ బర్డ్ వీవ్స్ ఇట్స్ నెస్ట్స్ విత్ గ్రాస్. వీవర్ బర్డ్ గ్రాస్, లీవ్స్, ట్విగ్స్ అండ్ రూట్స్ తో బర్డ్ ని వీవ్ చేసుకుంటుంది. The Tyler bird stitches leaves together into a nest. Tyler bird పక్షి అది గూడుని ఆకులతో కుట్టి తయారు చేసుకుంటుంది. An eagle builds its nest with large sticks, grass or plant stalks on the rocky cliffs or on high trees. ఇది ఈగల్ అనేది పెద్ద లార్జ్గా ఉన్నటువంటి కట్టెపుల్లలు, గడ్డి లేదంటే చెట్టు స్టెమ్స్, స్టాక్స్ ఇవి ఉపయోగించి పెద్ద పెద్ద రాళ్ల పైన, పెద్ద పెద్ద హైట్ ఉండే చెట్ల పైన
గూడుని కట్టుకుంటుంది. వీ హ్యావ్ లర్న్డ్ వేర్ బర్డ్స్ లివ్. మనము పక్షులు ఎక్కడ నివసిస్తాయో తెలుసుకున్నాం. వీ హ్యావ్ లర్న్డ్ వేర్ బర్డ్స్ లివ్. డూ యు నో వేర్ అనిమల్స్ లివ్? మనం పక్షులు ఎక్కడ నివసిస్తాయని చెప్పుకున్నాం. మీకు తెలుసా జంతువులు ఎక్కడ నివసిస్తాయో? లెట్ us see. Animals live in different shelters. Some animals live with us in our surroundings, and some lives in the forests. Wild animals live in the forest. Animals like rabbits live in burrows. Lions and tigers live in caves or bushes. Monkeys live in trees. Insects like spider weave their own web. సో జంతువులు కూడా రకరకాల ఆవాసాలని ఏర్పరచుకుంటాయి. కొన్ని జంతువుల్ని మనం గమనించినట్లయితే కొన్ని జంతువులేమో మన చుట్టుపక్కల నివసిస్తుంటాయి, కొన్ని జంతువులేమో అడవుల్లో నివసిస్తుంటాయి. అడవులో నివసించేటువంటి క్రూర జంతువులు ర్యాబిట్స్ వచ్చి సాధు జంతువు అడవిలో నివసించినప్పటికీ, వైల్డ్ అనిమల్ అయినప్పటికీ ఇది బొర్రోస్ అంటే రంధ్రాలు చేసుకుని భూమిలో నివసిస్తుంది. ఇవి గుహల్లో నివసిస్తాయి. లయన్ గాని టైగర్ గాని లేదంటే గుబురుగా ఉన్న చెట్ల పొదల్లో నివసిస్తాయి. ఇక మంకీస్ కోతులేమో చెట్లపై నివసిస్తాయి. ఇన్సెక్ట్స్ స్పైడర్ లాంటివి వాటికి సొంతంగా అవే ఒక వెబ్ లాగా వేవ్ చేసుకుంటాయి, తన ఇంటిని తానే నిర్మించుకుంటుంది. లిస్ట్ ద అనిమల్స్ దట్ లివ్ విత్ అస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఇప్పుడు యాక్టివిటీ అన్నమాట. ఏం చేయాలంటే మన చుట్టూ ఉన్న జంతువుల్ని లిస్ట్ చేయాలి. ఓకేనా? గ్రూప్ బిహేవియర్ ఆఫ్ అనిమల్స్. మన చుట్టూ ఉన్న జంతువులు కొన్ని చెప్పగలరా? గోట్, డాగ్, డాంకీ, హార్స్, బఫెలో, పిగ్ ఎక్సెట్రా. ఓకేనా? ఇవన్నీ లిస్ట్ చేస్తే సరిపోతుంది. గ్రూప్ బిహేవియర్ ఆఫ్ అనిమల్స్. గ్రూప్ గా కూడా కొన్ని జంతువులు ఉంటాయంట. చూద్దాం. Sudha always wondered why the ants move in a line. She came to the classroom and asked her teacher the reason behind it. సుధా ప్రతిసారి ఆశ్చర్యపోయేది, ఎప్పుడు చూసినా లైన్ లో పోతూ ఉంటాయి చీములు. సో అదేంటో చూద్దాం. Sarath also expressed his doubt about the flock of birds flying in the sky in a V shape. Then the teacher explained them about the group behavior of birds and animals. శరత్ అనే అతను కూడా పక్షులు వి షేప్ లో ఎగురుతుంటాయి, ఎందుకు కారణం అని డౌట్ ని ఎక్స్ప్రెస్ చేశాడు. సో టీచరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రిగార్డింగ్ ద ఫ్లాక్స్ ఆఫ్ బర్డ్స్, migrating birds need to fly long distance. During their journey, they may lose their energy. To avoid this, they fly in a V formation. Each bird flies slightly above the one in front of it, which reduces wind speed. This helps them to save energy. పక్షులు వలసపోతూ ఉంటాయి కదా ఒక చోటు నుంచి ఒక చోటుకి. సో అలా ఎగురుతున్నప్పుడు వాటి ఎనర్జీ చాలా వరకు లాస్ అవుతుంది. ఆ లాస్ ని కంట్రోల్ తగ్గించుకోవడం కోసమని వి షేప్ లో ఎగురుతాయి. కొంచెం స్లైట్ గా కిందకుంటూ ఫ్రంట్ గా వి షేప్ లో ఎగరడం వల్ల వాటి ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. అంటే గాలిని తోసుకు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో ఇది అనేది లేకుండా చూసుకోవచ్చు. ants live together like us. The colony consists of queen ants, male ants, and the worker ants. There is discipline and work division in their colonies. Ant hill is the home of the ants. Ants release a secretion which helps to pass information of food to the other ants. Then the ants go in a line in search of food. సో చీమలు కూడా మనలాగా కలిసి బ్రతుకుతాయి. వారి కాలనీ అని అంటారు. అందులో రాణి చీమ, మగ చీమలు, అదేవిధంగా కూలి చీమలని 3 రకాలు ఉంటాయి. అవి డిసిప్లైన్డ్ గా తమ వర్క్ ని డివైడ్ చేసుకుంటాయి అన్నమాట.
వాటి ఇల్లు యాంత్ హిల్, అంటే చీమల పుట్టలు ఉంటాయి కదా, అవి ఒక టైప్ ఆఫ్ సెక్రిషన్ రసాన్ని వదులుతాయి. ఎందుకు? ఎక్కడ ఆహారం ఉందన్న విషయాన్ని మిగిలిన చీమలకి తెలియజేయడం కోసం. ఆ విధంగా ఫుడ్ కోసం అన్ని యాంట్స్ ఒకే లైన్ లో వెళ్లి సెట్ చేస్తూ ఉంటాయి. Honeybees also live in groups. They build the hive and form colonies. They share food with other bees and feed the bee larvae. Without working as a group, they cannot build such an awesome honeycomb. అవన్నీ కూడా ఒక గ్రూప్స్ గా ఉంటాయి, తేనె తుట్టును పెడతాయి. యాజ్ యూజువల్ చీమల్లో ఏ విధంగా అయితే వర్క్ డివియేషన్ ఉంటుందో అదే విధంగా ఇందులోనూ డివైడ్ అయ్యి రాణి ఈగ, మగ ఈగలు, అదే విధంగా వర్క్ చేసే ఈగలని ఉండి అవన్నీ కలిసి తేనె తుట్టును పెట్టి తేనెను సేకరిస్తాయి అన్నమాట. The elephants in the forest live together in herds. Nearly 10 or 12 elephants move in a herd along with their babies. The elderly female elephant leads the herd. She starts the journey in the morning with a trumpet, and others will follow. This way of living in groups provides protection. అదేవిధంగా అడవిలో నివసించేటువంటి ఎలిఫెంట్స్ కూడా గుంపులుగా నివసిస్తాయి. దాన్ని హర్డ్ అని పిలుస్తారు. గుంపు, ఏనుగుల గుంపు. అందులో దగ్గరగా 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. ఏదైతే అన్నిటికన్నా పెద్ద ఏనుగుగా ఉంటుందో అది లీడింగ్ అన్నమాట. అది ముందు వెళ్తుంటే ఇవన్నీ వెళ్తుంటాయి, దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటాయి అన్నమాట. అది మొదటగా తెల్లారితో గేంకారాంచి మొదలవుతుంది. ఆ విధంగా ఒకదానికొకటి ప్రొటెక్షన్ చేసుకుంటూ ఫుడ్ అనేది సంపాదించుకుంటూ ఉంటాయన్నమాట. Animals make the earth an interesting place to live in. They help to conserve nature and environment. So we should not destroy the dwelling place or harm them. We should take good care of the domestic as well as the wild animals and admire them from a safe distance. Like us, they also have a right to live on this earth. Let us not harm animals. సో పిల్లలు, జంతువులకు కూడా భూమి అనేది నివసించడానికి ఉన్నటువంటి చాలా ఇష్టమైన ప్లేస్. అవి ప్రకృతిని సంరక్షించడానికి, అదేవిధంగా ఉపయోగించుకోవడానికి మితంగా ఉపయోగించుకుంటుంటాయి. కాబట్టి మనము అవి నివసించే ప్రాంతాలను నాశనం చేయకూడదు, అదేవిధంగా వాటికి హాని కూడా కలిగించకూడదు. మనం పైపెచ్చు జంతువులపైన, మూగ జంతువులపైన దయాగుణాన్ని కలిగి ఉండాలి కదా. మనం ఏ విధంగా అయితే పెంపుడు జంతువులు సంరక్షిస్తామో అదేవిధంగా వైల్డ్ ఎనిమల్స్ని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంతేకాకుండా మనల్ని మనం సంరక్షించుకోవాలి. కాబట్టి ఆ వైల్డ్ అనిమల్స్ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మనకి ఏ విధంగా అయితే భూమిపైన నివసించే హక్కు ఉందో జంతువులకు కూడా అలాంటి హక్కు ఉందని గుర్తించాలి. అదేవిధంగా జంతువులకి హాని అనేది కలిగించకూడదు. పిల్లలు ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇంకో చిన్న విషయం, మనం అనిమల్స్ అరౌండ్ అస్ పాఠాన్ని ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ అనిమల్స్ అరౌండ్ అస్ పాఠంలో మనం ఏం నేర్చుకున్నాం కొత్తగా ఒకసారి చూద్దాం. అనిమల్స్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు ద ప్లేస్ వేర్ దే లివ్. జంతువులు అనేవి ఎక్కడ నివసిస్తాయో అక్కడ వాటికి అనుకూలంగా మార్చుకుంటాయి, అనుకూలనాలని ఏర్పరచుకుంటాయి అన్నమాట. డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ బీక్స్ అండ్ క్లాస్. అదే కదా చెప్పుకున్నాం మనము. రకరకాల పక్షులు రకరకాలటువంటి ముక్కుల్ని, అదేవిధంగా కాలి వేళ్ల నిర్మాణాలని కలిగి ఉంటాయి. హెర్బివోర్స్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ కదా, శాకాహారులు చెట్ల ఉత్పత్తులు మాత్రమే తింటాయి. కార్నివోర్స్ ఈట్ మీట్ ఆఫ్ అనిమల్స్. మాంసాహారులు వేరే ఒక జంతువుల యొక్క మాంసాన్ని తింటాయి. ఓమ్నివోర్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఉభయాహారులు 2 రకాలైనటువంటి ఆహారాన్ని తింటాయి.
సో సమ్ అనిమల్స్ హ్యావ్ స్పెషల్ బిహేవియర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఇందాక మనం యాంట్స్ గురించి, హనీ బీస్ గురించి, అదేవిధంగా ఏనుగుల గురించి తెలుసుకున్నాం ఏ విధంగా ప్రొటెక్ట్ ఏర్పాటు చేసుకుంటాయి. అనిమల్స్ దట్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ ఓవిపోరస్. అనిమల్స్ దట్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ వివిపరస్. ఏవైతే గుడ్లను పెడతాయో వాటిని ఓవిపరస్ అని, అండోత్పాదకాలని. ఏవైతే బిడ్డల్ని చిన్న యంగ్ వన్స్ ని ఇస్తాయో వాటిని వివిపరస్, శిశోత్పాదకాలు అని అంటాం. బర్డ్స్ యూజ్ బీక్స్ అండ్ క్లాస్ టు గెట్ దేర్ ప్రే. వాటి యొక్క ఆహారం కోసం అవి ముక్కుల్ని అదేవిధంగా వాటి యొక్క క్లాస్ ని ఉపయోగిస్తాయి. బర్డ్స్ బిల్డ్ దేర్ నెస్ట్ టు లే ఎగ్స్. ఎందుకు పక్షులు గూళ్లు కట్టుకుంటాయంటే కేవలం గుడ్లను పెట్టడానికి మాత్రమే. అనిమల్స్ లివ్ ఇన్ గ్రూప్స్ ఫర్ దేర్ సర్వైవల్ అండ్ డిఫెండ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఎనిమీస్. జంతువులు ఎందుకు గుంపుగా నివసిస్తాయంటే వాటిని సంరక్షించుకోవడానికి అదేవిధంగా జీవించడానికి, రెండు రకాలుగా. సో ఇది పిల్లలు అనిమల్స్ అరౌండ్ అస్ లో మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ విషయాలు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ లెసన్, ప్లీజ్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్. I will clarify you. Thank you children. Stay tuned our channel and also subscribe, share to your friends to learn something new. Take care.